పేదలకు ఎంతగానో ఉపయోగపడే వైద్య కళాశాలలు వాటికి అనుబంధంగా ప్రభుత్వ రంగంలో పూర్తి కార్పొరేట్ హంగులతో ఏర్పాటయ్యే బోధనా సూత్రాలకు కూటమి ప్రభుత్వం మోకాలడుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు కీడు చేసే వైద్య కళాశాల ప్రైవేటీకరణకు తక్షణమే స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వ కూసాలు కదిలిస్తామని ఆయన హెచ్చరించారు. 35 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కానీ తరువాత ఆయన చనిపోయిన తర్వాత వారి బిడ్డ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు నేను అందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నా. నేను కూడా అనేకమైనటువంటి సభల్లో మాట్లాడా, పెద్ద పెద్ద సభల్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మీ అందరి మధ్య కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు నాకు వచ్చినప్పుడు కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు, రాజకీయాలు మాట్లాడతాం వేరు, అభిమానం ఆప్యాయత కలిగినటువంటి మీ అందరి ముందు కూడా మాట్లాడాలంటే నాకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే మీరు నా పట్ల చూపినటువంటి అభిమానానికి నేను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అవి తక్కువగానే ఉంటాయనే భావంతో నేను మీ అందరి ముందు కూడా చెప్పదలుచుకున్నాను. పెద్దలు రవీంద్ర గారు చెప్పారు, ఇదేమి రాజకీయ పరమైనటువంటి